ఈరోజు అయితే మనం చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాం. ఫస్ట్ చికెన్ తీసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఉప్పు కొంచెం, మళ్ళీ పసుపు కొంచెం వేసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. 10 minutes తర్వాత అయితే 50% బాయిల్ అయింది. ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. చికెన్ అయితే ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి. ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయినాక ఆయిల్ పోసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ గార్లిక్, ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి లైట్గా. బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాలు పొడి వేసుకోవాలి కొంచెం. మళ్ళీ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇది మిక్స్ చేయాలి. నెక్స్ట్ బాయిల్ అయిన చికెన్ వేసుకోవాలి. మిక్స్ చేయాలి. గ్రేవీలో మిక్స్ చేయాలి. నెక్స్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. దీన్ని మిక్స్ చేయాలి. కర్రీ హాఫ్ కంప్లీట్ అయిపోయినాక గరం మసాలా వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ మసాలా వేసుకోవాలి. మిక్స్ చేయాలి. మళ్ళా కరివేపాకు వేసుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. మిక్స్ చేయాలి. మళ్ళా లాస్ట్లో ఫైనల్లీ చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ చేద్దాం ఇప్పుడు.